కార్తీక మాసం నెల రోజులు కూడా ఒక విధానం ఉంటుంది. ఒక మారేడు దళం తీసుకొని ఈ కార్తీక మాసం ముందుగా పుట్టమట్టి తెచ్చుకున్న 2 కేజీలు పూజా స్టోర్స్లో మంచిగా దొరుకుతుంది. ప్రతిరోజు కొద్దిగా మట్టి తీసుకొని దాంట్లో కొద్దిగా పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, పంచామృతాలు, పసుపు, కుంకుమ, విభూది, గంధం వేసి దాన్ని చిన్న శివలింగం లాగా తయారు చేసి ఒక ప్లేట్లో దాని మీద ఒక చిన్న గిన్నె పెట్టండి. ఆ గిన్నె మీద మారేడు దళం పెట్టండి. మారేడు దళం మీద ఈశ్వరుని ఈ శివలింగాన్ని, మట్టి శివలింగాన్ని, పార్థివలింగాన్ని పెట్టి రోజు మీకు అవకాశం ఉంటే రుద్రం, శివుడికి అభిషేకం చేసేటువంటి మంత్రాలు వస్తే అవి వాడితే చేసుకోవడం, లేదు కనీసం ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రంతో చేసుకోవడం, తద్వారా ఆ స్వామివారి తీర్థం తీసుకోవడం, మరలా సాయంకాల సమయంలో మరలా అభిషేకం చేయటం, స్వామివారికి భస్మం, చక్కగా భస్మం అభిషేకం చేయండి. సాయంకాలం పూట కూడా అభిషేకం చేసి మరలా ఇంట్లో వండుకున్న నైవేద్యం ఏదైతే వండుకుంటామో అదే అన్నాన్ని నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనం చేయండి. తప్పనిసరిగా పరమేశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది.